జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు. దైవ కృపాస్వరం అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. వీక్షిస్తున్నటువంటి మీకందరికి కూడా యేసుక్రీస్తు నామమున సమాధానం కలుగును గాక. ప్రియులరా, మనం యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి ఇప్పటికీ మనం మాట్లాడుతూ వస్తున్నాం. యోహాను సువార్తలో నుండి ఆ సత్యాలను మనం మాట్లాడుతున్నాం. ఈ దినమున మరొకసారి మిమ్మల్ని దర్శించడం చాలా సంతోషం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నా. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం ప్రకటించక ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దామా? దేవుడు మనతో మాట్లాడలాగిన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ ప్రియ కుమారుడు యేసును గూర్చినటువంటి సత్యాన్ని ప్రకటించిన కొరకు ప్రభువా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుండగా ఈ వాక్యం ద్వారా వినుచున్నటువంటి వారిని నీ వాక్యం ద్వారా మాట్లాడి వారి విశ్వాస జీవితాన్ని కట్టుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీకందరికీ శుభములు. అలాగే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నా. యోహాను సువార్తలో వ్రాయబడిన రీతిగా ప్రభువైన యేసును గూర్చిన సాక్ష్యముల గురించి ఈరోజు విందాం. బాప్తిస్మమిచ్చి యోహాను ఇచ్చిన సాక్ష్యం అంటే, బాప్తిస్మమిచ్చి యోహాను ఒక ప్రవక్త. బైబిల్లో యోహాను అను నామం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కానీ యేసు క్రీస్తును బాప్తిస్మమిచ్చినటువంటి ఆ ప్రవక్త పేరే బాప్తిస్మమిచ్చి యోహాన్. ఈయన దేవుని యొక్క సన్నిధిలో నుండి ఒక పంపబడినటువంటి ప్రవక్తగా పేరుగాంచినటువంటి దైవజనుడు. ఈయన మాట్లాడినప్పుడు చాలా గంభీరంగా మాట్లాడాడు. పరలోక రాజ్యం గురించి మాట్లాడాడు. అలాగనే మారు మనసు గురించి మాట్లాడాడు. పాప క్షమాపణ గురించి, ప్రత్యేకంగా పాపులు ఆయన ఎద్దుకొచ్చి యేసు క్రీస్తు గూర్చిన సమాచారాన్ని తెలియజేస్తున్న సందర్భాలు ఇవి. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం, నేర్చుకుందాం. యేసు క్రీస్తు దేవుడని లేదా దైవ కుమారుడని, ఆయన దైవము కలిగిన వాడని సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యం లేకుండా ఏది నిలబడదో యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యము బాప్తిస్మమిచ్చి యోహాను ఇచ్చాడు. యోహాను సువార్త వ్రాసిన వారు యేసు క్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు, జబదయ కుమారులో ఒకడు. ఆయన రాసినటువంటి ఈ సువార్త అంటే ఆత్మాభిషేకము ద్వారా ప్రకటించినటువంటి ఈ సువార్త ద్వారా యేసు క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పడం జరిగింది. ఈ రచయిత ఏమంటున్నాడంటే, యేసు పురాతన కాలంలో ఉండేవాడు, ఆయన వాక్యమే ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు అని ఆయన మాట్లాడాడు. ఆయన అని ప్రకటించాడు. ఆయన వాక్యమై ఉన్నాడు అని చెప్పాడు. అలాగనే ఆయనలో జీవముందని చెప్పాడు, ఆయన వెలుగై ఉన్నాడని చెప్పాడు. అయితే బాప్తిస్మమిచ్చి యోహాను ఏమంటున్నాడంటే, యేసును గురించి ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఎలా చెప్తున్నాడంటే, ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఇలా వ్రాయబడింది. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇలా అన్నాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు. యేసు ఎవరు అనంటే ఆయన ప్రముఖుడు. ఇంకంటాడు ఆయన ముందటి వాడు అంటాడు. సో యేసును గూర్చి సాక్ష్యము ప్రవక్త అయినటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను యేసు ప్రభువారి గురించి పరిచయం చేస్తున్నాడు. ఆయన ఎవరు, ఆయన ఎందుకు లోకానికి వచ్చాడు అని తెలుసుకోవడానికి సాక్షులు కావాలి. ఏదైనా ఒక న్యాయం నిలబడాలన్నా 2-3 సాక్ష్యం చెప్పాలి, ధర్మశాస్త్రం అంటుంది. అలాగనే యేసు దేవుడా, దేవుడు కాడా, ఆయన ఎవరు, అసలు ఆయన ఎందుకు లోకానికి వచ్చాడు అనేది ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు. బాప్తిస్మమిచ్చి యోహాను ఒక గంభీరమైనటువంటి ప్రవక్త. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏమంటున్నాడంటే, యేసు నాకంటే గొప్పవాడు, యేసు క్రీస్తు
నాకంటే ముందుటివాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడైన రాజు. ఇశ్రాయేలీయులు ఒక రాజు వస్తాడు, దేవుని గురించి మాట్లాడతాడు, దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు అని విన్నారు. ప్రవచనాల్లో లిఖింపబడింది. వాని గురించి ఎదురు చూశారు. ఆ సందర్భంలోనే బాప్తిసమిచ్చి యోహాను ఆయనే ఈయన అని ప్రకటించాడు. ఈ బాప్తిసమిచ్చి యోహాను యేసును గురించి ఏమన్నాడని, నాకంటే ప్రముఖుడు అన్నాడు. అలాగనే 26-27 వచనంలో, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు అన్నాడు. మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడును కాను అంటాడు. అంటే యేసయ్య దైవత్వం గురించి బాప్తిసమిచ్చి యోహాను ఏమంటాడంటే, నాకంటే ప్రముఖుడు, అలాగనే ఆయన చెప్పుల వారును విప్పుటకును కూడా నేను యోగ్యుడును కాను. అంటే బాప్తిసమిచ్చి యోహాను ఏమంటాడంటే, నేను ఒక మనిషిని, కానీ వచ్చే ఆయన అంటే యేసు ప్రభువారు ఆయన దైవ కుమారుడు అని ప్రకటించేస్తున్నాడు. 29వ వచనంలో యేసు ప్రభు గురించి ఇంకేమన్నాడంటే, యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఇది ఎవరిచ్చిన సాక్ష్యం? ప్రవక్త ఇచ్చిన సాక్ష్యం. యేసు ఎవరు అంటే గొర్రె పిల్ల. అంటే అర్థం ఏంటి? పాప ప్రక్షాళనం కోసము బలి అవుతున్నటువంటి వాడు ఈయనే. అందుకే ఆయన పేరు క్రీస్తు అని అంటున్నాడు. ఏమంటాడు ఇంకా 32వ వచనంలో, నేనేమో నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను గాని ఆయన మాత్రం పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అని అంటాడు. అంటే ఆయన దైవ కుమారుడు కనుక దేవుని ఆత్మ చేత ఆయన బాప్తిసం ఇస్తాడు. 34వ వచనంలో అంటాడు, ఈయన దేవుని కుమారుడని తెలిసి సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు యోహానుతో బాప్తిసం ఇచ్చిన యోహానుతో ఏమన్నాడంటే, ఎవరి మీదైతే బాప్తిసం పొందినప్పుడు ఎవరి మీదైతే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడో, పావురం ఆకారంలో దిగి వస్తాడో ఆయనే నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం పలిగాడు. యేసు ఎవరు అంటే ప్రపంచానికి ప్రాముఖ్యమైన వాడు. యేసు బలి అవ్వవలసినట్టి ఒక గొర్రెపిల్ల లాంటి వాడు అని ప్రత్యక్ష చేయడం జరిగింది. అలాగనే ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు. అంటే అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధుడు కనుక యేసు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రముఖుడు, ఆరాధనలకు యోగ్యుడు. అందుకే ఆయన మరణమును గెలిచాడు. కనుక యేసు ప్రభువారు దైవము కలిగిన వాడు. ఈయన మన అందరి పాపములను క్షమించగలిగిన వాడు. ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మన పాపములను ఆయన తుడిచివేశాడు. ప్రేమ కలిగిన దేవుడు, భారమును మోసే దేవుడు, నీ పాప శాపములను సంకటములను భరించువాడు ఈ ప్రముఖుడు, ఈ గొర్రెపిల్ల, ఈ దైవ కుమారుడే. ఈయనందు విశ్వాసం ఉంచండి. ప్రతి శాపములను ఆయన తొలగించి మీకు ప్రక్షాళన కలగజేస్తాడు. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, నీ కుమారుడు యేసు క్రీస్తు వారు అందరికంటే ప్రముఖుడు, అందరికంటే ముందటివాడు. ఆయన ఆదిలో నుండే ఉండేవాడు, సృష్టించక ముందే ఉండేవాడు. ఆయన ఈ లోకానికి మీరు పంపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయనకు మరణ పునరుద్ధానం ద్వారా మాకు పాప విమోచన కలిగింది. మేము దాన్ని విశ్వసించి మేము జీవించుటకు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనందరూ దీవించుగాక. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం.
యేసుతోనే సాగిపోదాం